చైతన్యపురి మారుతినగర్లో V3 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు భారీగా హాజరయ్యారు. వివిధ రకాల ముగ్గులు సందర్శకులను అబ్బురపరిచాయి. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సంక్రాంతి పండుగకు స్వచ్ఛందంగా ముగ్గుల పోటీలో పాల్గొంటారని, సంక్రాంతి పండుగ అంటే తెలుగింటి ఆడపడుచుల పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. V3 న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ సతీమణి కాచం సుష్మా నిరంతరం పర్యవేక్షించారు. మన ఇక్కడ ప్రస్తుతానికి మారుతి నగర్లో ఉన్నాం. V3 న్యూస్ ఆధ్వర్యంలో మా సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మహిళలందరూ కూడా ఆసక్తితో అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు ముగ్గులు వేయడం జరుగుతుంది. నిజంగా ఈ కాంపిటీషన్ అనేది కూడా ఓ రకంగా చూసినట్టే సవాలుగా మారుతుంది. ఎందుకంటే అందరూ కూడా చాలా అందంగా ముగ్గులు వేశారు. ఆ ముగ్గుల్లో మంచి మంచి మెసేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం వాళ్ళ ప్రజెంటేషన్ విషయంలో కూడా కొంచెం చూడాలంటే ఇది సవాలుగానే అనుకోవచ్చు. అందరూ కూడా చాలా రంగేలితో మంచి రంగులతో అందంగా వాళ్ళ ముగ్గుల్ని చూడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతానికి మనం ఇక్కడ ఒక ముగ్గు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని రకాల మెసేజ్ కూడా ఇవ్వడం మనకు జరుగుతుంది. అంటే మన కొన్ని పర్సనల్ డెవలప్మెంట్స్ ద్వారా మన మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఒక స్ఫూర్తిదాయకమైన సభలు పెట్టి కూడా మెసేజ్, కానీ ఒక ముగ్గు ద్వారా కూడా మెసేజ్ ఇవ్వడం అనేది నిజంగా ఇక్కడ మహిళలు మనకు చూపడం అనేది నిజంగా చాలా గర్వంగా మనం చూసుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దేశానికి వెన్నుముక రైతన్న అని అంటాం. అందులో చూసినట్టయితే జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా మనకు చూపించడం, అంటే రైతన్న గురించి ఇక్కడ గొప్పగా అభివర్ణించడం జరుగుతుంది. అదేవిధంగా చిప్కో మనం చూసినట్టయితే చిప్కో గురించి చూసినట్టయితే ప్రివెంటింగ్ ఇన్ నర్సరీస్, అంటే ప్లాంట్ ట్రీస్ సేవ్ ద ఎర్త్, అంటే మనం మొక్కలని మరియు చెట్లని కూడా మనం సేవ్ చేసినట్టయితే అది మన భూమిని రక్షిస్తుంది అనే విధంగా కూడా వాళ్ళు అక్కడ మనకు మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్, అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ అందరూ కూడా సమానమే, ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు అన్నట్టుంది. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బీ కేర్ఫుల్ బాయ్స్, మేము కూడా
గర్ల్స్ అందరం మేము కూడా సమానమే, మాకు కూడా ఏం తక్కువ లేదని కూడా మనం చెప్పుకొని చూడవచ్చు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనేది మనం మన నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చారు. ఇక్కడ స్వచ్ఛ భారత్ అనేది కూడా మనం అందరం ఇక్కడ చూడడం జరుగుతుంది. అదేవిధంగా డోంట్ యూజ్ ప్లాస్టిక్ అండ్ కవర్స్, అదేవిధంగా సర్వమత సమ్మేళనం అనేది కూడా చదువుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టు ఒక బిగ్ మెసేజ్ అనుకోవచ్చు మనం. అదేంటంటే ఈ మధ్యకాలంలో కూడా అంటే కొంతమంది చిన్న పాప అంటే బేబీస్ ఎవరైతే పిండం ఉన్నప్పుడు మహిళ అని తెలియగానే అతను ఆడపిల్ల అని తెలియగానే చంపడం అలాంటి వారికి ఇది ఒక గొప్ప మెసేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూసుకున్నట్టయితే నేను బ్రతికి ఉంటే మీలో ఒకరిని అవుతాను అంటే సరోజినీ నాయుడు, సానియా మిర్జా, మదర్ తెరీసా మనం చూసినట్టయితే వాళ్ళ ఒక ఐకాన్ లీడర్స్, మహిళలందరికీ కూడా సరోజినీ నాయుడు వంటి గొప్ప నాయకులు. అదేవిధంగా సానియా మిర్జా మనం చూసినట్టు ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్. అదేవిధంగా మదర్ తెరీసా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనకి. సో అదేవిధంగా అంటే ఒక్క ముగ్గులో ఒక మహిళ ఇంత మంచి మెసేజ్ ఇవ్వడం అనేది చాలా గర్వంగా మనం ఇక్కడ ఫీల్ కావచ్చు. ఈ ముగ్గు వేసిన మహిళ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. ఈ ముగ్గు యొక్క గొప్పతనం గురించి అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారని ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు మేడం? ఈ ముగ్గు మీరే వేశారు? నేనే వేసాను. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టం. డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇష్టము. అదే అలా వేయటం ద్వారా నాకు ముగ్గుల పోటీలో పాల్గొనడం మాత్రం 4 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేశాను. ఇది వరకు ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక ఇంట్లోనే ఉండేదాన్ని. 4 సంవత్సరాల నుంచి మాత్రం ఎక్కడైనా కాంపిటీషన్ పెడితే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. తెలిస్తే మాత్రం తప్పకుండా వస్తాను. ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే తెలిసింది, వెంటనే ఇంటికి వెళ్ళి ముగ్గులు తీసుకొని వచ్చాను. ఇదే కాలనీలో రోడ్ నెంబర్ 11లో ఉంటాను నేను. వచ్చాను. అంటే ఎవ్రీ ఇయర్ ముగ్గుల కాంపిటీషన్ పాల్గొంటాను. నమస్తే తెలంగాణలో కవిత ద్వారా తీసుకున్నాను, తీగల కృష్ణారెడ్డి ద్వారా తీసుకున్నాను, జగదీష్ రెడ్డి ద్వారా తీసుకున్నాను, చాలా దగ్గర తీసుకున్నాను. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్, ఎనీ ప్రైజ్ ఏదో ఒకటి వస్తుంది. తప్పకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. నేను వేసిన ముగ్గులో ఏదన్నా ఒకటి ప్రజలకి నా వంతుగా నేను ఏదన్నా మెసేజ్ తెలియజేయాలనే తపంతో నేను వేస్తూ ఉంటాను ముగ్గులు, అంతే. ఒక ముగ్గులో ఇంత మెసేజ్ ఇవ్వడం అనేది చేయంగా చాలా గ్రేట్ మేడం. సంక్రాంతి అనగానే సంక్రాంతి పండగకి మనకు అన్ని రకమైన నవధాన్యాలు వస్తూ ఉంటాయి. సంక్రాంతికి మన నేటి తరం వాళ్ళకి అసలు సంక్రాంతి పండగ అంటే ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారు, భోగి మంటలు వేస్తారు, పాలు పొంగిస్తారు, భోగి రోజు నవధాన్యాలు వస్తాయి, హరిదాసు వస్తారు. ఇవన్నీ కూడా ఈ తరం వాళ్ళకి ఎవరికీ తెలియదు. అవన్నీ తెలియజేయాలంటే ముగ్గు ద్వారా కనీసం ఇలా అయినా అసలు ఏంటి అని పిల్లలు ముగ్గు చూసైనా అడుగుతారు. వాళ్ళకి మనం తెలియజేయచ్చు. మన నేటి తరాన్ని వాళ్ళకి అసలు సంక్రాంతి పండగ అంటే ఏంటిది, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో నేను ఈ ముగ్గు వేశాను. మీరు చూసినట్టయితే అన్ని రకాల మెసేజ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలు తగ్గిపోతున్నారు, మగ పిల్లలు పెరిగిపోతున్నారు. ఫ్యూచర్లో చాలా కష్టం కదా, ఇలా ఉంటే చాలా కష్టం. అందుకే బ్రతికి ఉంటే ఆడపిల్లలు బ్రతికుంటే ఇవాళ రేపు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలా రాణించాలంటే ఖచ్చితంగా భ్రూణ హత్యలు నివారించాలి. అందుకనే నా మెసేజ్ ఆ విధంగా రాశాను. ఎవరైనా ఒకటే, ఈ జనరేషన్లో ఎవరైనా ఒకటే, నా అభిప్రాయం మటుకు. మీరు అంటే ఈ ముగ్గురు రూపకంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అవునండి, ముగ్గురు. అక్కడ చూసినట్టంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్ కదా. ఇవాళ రేపు అమ్మాయిలు చేయలేంది అంటూ ఏదీ లేదు. పైలట్ అవుతున్నారు, మెట్రో ట్రైన్ కూడా నడుపుతున్నారు, అన్ని సైంటిస్ట్ అవుతున్నారు, ఏది అవ్వట్లేదు. కలెక్టర్ అవుతున్నారు, టీచర్ అవుతున్నారు, లాయర్ అవుతున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏ రంగంలో వీళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు అన్నట్టుగా లేరు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అని నా అభిప్రాయము. అదేవిధంగా ఈక్వల్ అని తెలియజేశాను. అంటే ఎక్కడ కాంపిటీషన్స్ అని ఇంకా ముందు మీరు ఇలా పాల్గొంటూనే ఉంటాను. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పాల్గొంటాను. సో మీకు ముగ్గులు అంటే చాలా ఇష్టం? చాలా చాలా ఇష్టం. అంటే ఇప్పుడు అంటారు కదా మేడం 14 చుక్కలు 16 వరుసలు అని, ఇది ఎన్ని చుక్కల ముగ్గు? చుక్కల ముగ్గు కాదండి, జస్ట్ నేను ఆర్ట్. చుక్కల ముగ్గు కాదు ఇది. చుక్కల ముగ్గు వెయ్యాలంటే వెయ్యొచ్చు. చుక్కల ముగ్గు కొన్ని కాంపిటీషన్స్లో చెప్తారు చుక్కల ముగ్గు మాత్రమే వెయ్యాలి అని. అలాంటప్పుడు ఖచ్చితంగా చుక్కల ముగ్గు వేసి మళ్ళీ సైడ్స్ మాత్రం నా మెసేజ్ని నేను తెలియజేస్తాను, ఖచ్చితంగా తెలియజేస్తాను. ముగ్గు వేస్తే మాత్రం డెఫినెట్గా ముగ్గులో నేను మెసేజ్ తెలియజేస్తాను. ముగ్గులో మెసేజ్ లేకుండా నా ముగ్గే ఉండదు. అదేవిధంగా మనం ఇంకో ముగ్గు చూసుకున్నారంటే ఇక్కడ ఒక కొటేషన్, గోల్డ్ ఈజ్ నాట్ ఏ టెన్షన్, సి ఈజ్ ఈక్వల్ టు 10 cents. అంటే మనం చాలామంది అమ్మాయి అని తెలియగానే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఒక మంచి కొటేషన్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒక అమ్మాయి అనేది 10 మంది అబ్బాయిలతో సమానం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ సూటిగా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనతో పాటుగా ఈ ముగ్గు చేసిన మహిళ కూడా ఉంది, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ముగ్గు మీరు అంటే ఎన్ని రోజులుగా ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ ఏం లేదు, ఓన్ క్రియేషన్. అంటే ఎవ్రీ ఇయర్ మీరు ముగ్గులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? ఈసారి ఫస్ట్ టైం వేయడం. ఫస్ట్ టైం. సో అంటే ఈ కొటేషన్ అంటే మీకు అంటే ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను?
అంటే ఈ సమాజంలో అందరూ ఆడపిల్లలు వద్దు అనుకుంటున్నారు కదా, ఇంటర్ టెన్షన్, కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి, చదివియాలి అనే అట్లా అని భూమిలో ఉన్నప్పుడే చంపేస్తున్నారు కదా. అయితే అమ్మాయి అనేది టెన్షన్గా ఫీల్ కాకుండా ఒక 10 sons లాగా ఫీల్ అవ్వండి అని కొటేషన్ ఇది. సో ఈ కొటేషన్ని మొత్తం మీరు అంటే ఈ కొటేషన్తో అందరినీ వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మార్చాలనుకుంటున్నారు. మైండ్ సెట్ మార్చాలని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ముగ్గు ద్వారా వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలని మీరు నిర్ణయించుకున్నారా, లేదంటే ఇంకేమన్నా? మీ ముగ్గు ద్వారా మెసేజ్ ఇవ్వాలని అనుకున్నాను సంక్రాంతికి. బ్రహ్మాండంగా ముగ్గులు వేసి చేతనకు ప్రజలు ఇక్కడ చూసిన అన్ని ముగ్గులు వచ్చినాయి. దీనికి ఎవరు ప్రైజులు కావాలో దాని మీద ప్రైజ్ అదేవిధంగా అన్ని విధాలుగా ముగ్గుల పోటీలు కానీ కొంచెం అందరం ఉండి కృష్ణ గారికి సహకరించి అన్ని విధాలుగా మేము ఉండి అంటే ముగ్గుల పోటీలు అంటే ఎవరు బాగా చేశారు వాళ్ళకి ముగ్గుల పోటీలు ప్రైజ్ చీరలు ఇస్తాను. ఫస్ట్ ప్రైజ్ అనేది చీరలు. సెకండ్ ఏమైనా ఉన్నా కూడా ఇంకా ప్రైజ్లు కూడా ఉన్నాయి. అందరు కూడా కష్టపడిన అందరికీ ఇస్తామని తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే పొద్దుగాల చేసి అన్ని కష్టపడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు బతుకమ్మలో కూడా కవితమ్మ వెంబడి అండగా ఉండి ముందు ఉండి అన్ని విధాలుగా చేసిన. ఎందుకంటే ఈరోజు బతుకమ్మ ఏ విధంగా చేసిన ముగ్గుల పోటీలు ఆ విధంగా తెలంగాణ అన్ని విధాలుగా మన ఆంధ్రాలో ఏ విధంగా అవుతుందో తెలంగాణ కూడా ముగ్గులు ప్రతి ఏరియాలో కూడా చేస్తున్నారంటే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, కవితమ్మ నాయకత్వంలో అందరం పనిచేస్తాం. అన్ని విధాలుగా ఆడపడుతులు అందరూ వచ్చి సంక్రాంతికి వీధికి వచ్చి ముగ్గులు ఇస్తారంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఇంతకుముందు అంటే ఆంధ్రలో చేసుకుంటుంది. అక్కడ చేసిన ఒకటి ఇక్కడ చేసిన ఒకటి అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. అందరికీ అన్నదమ్ములు అక్కడ చేసిన అందరికీ ఆంధ్ర వాళ్ళు కానీ అన్నదమ్ములు తెలంగాణ అందరం అందరి కుటుంబంతో ఉండి టీఆర్ఎస్ పార్టీని ఈ విధంగా గెలిచిందంటే అందరం కలిసి మెజార్టీ వచ్చింది. అంటే ముఖ్యమంత్రి అన్ని విధాల పథకాలు పెట్టాలని అందరికీ అండగా ఉంటాం. ఏది ఉన్నా కూడా మేము కొత్తపేట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీ లింగాల రాహుల్ గౌడ్ మరియు మారుతీనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న మహిళలు రంగవల్లులతో తీర్చిదిద్ది అందరినీ ఆకట్టుకున్నారు. అదేవిధంగా తమ సంతోషాలను వ్యక్తం చేశారు. కొత్తపేట డివిజన్ లో ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ఈసారి మాత్రం పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య ఇంకా పెరిగింది. పోటీలో పాల్గొన్న మహిళలు కొంతమంది చుక్కలతో ముగ్గులు వేయగా మరికొంతమంది సందేశపూరితమైన ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ కాంగ్రెస్ సీనియర్ నేత లింగాల రాహుల్ గౌడ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం గావించారు. ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ జరపడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీకి ముఖ్యంగా మారుతీనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు
మేమంతా కలిసి ప్రతిసారి ఇక్కడ ముగ్గుల పోటీ జరపడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా మహిళలు చాలా ఎక్కువ మంది వచ్చి ముగ్గులు వేయడం జరుగుతుంది. దాంట్లో మేము ప్రతి సంవత్సరం ఒక 5గురికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది, కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సంక్రాంతి ముందు ఈ ముగ్గుల పోటీ జరపడం ప్రతిసారి మేము ఆయనవతిగా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి మహిళలు కూడా చాలా స్పందనగా వస్తున్నారు. ప్రతి ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకెక్కువ వచ్చినారు. దీనికి మీరంతా కూడా మీ మీడియా వాళ్ళకు కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి మరియు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్తూ సెలవు. మారుతినగర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులుగా కె మల్లేశం, లింగాల నాగేశ్వరరావు గారు, రాహుల్ గౌడ్ గారు మా అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఇయర్ ముగ్గుల పోటీలు జరిపించడం జరుగుతుంది. ప్రతి దూరాన్ని నుంచి కూడా వచ్చి జనాలు ఇక్కడ పాల్గొని ఈ ముగ్గుల పోటీలలో జయప్రదం చేసి ప్రైజులు తీసుకొని ఈ మారుతినగర్ని బాగా గుర్తుపెట్టుకొని ప్రతి ఇయర్లో ఖాళీ పేపర్కి వేస్తాము. ఆ పేపర్ చూడంగానే అన్ని ఏరియాల నుంచి కూడా దూరం నుంచి కూడా వచ్చి ఈ ముగ్గుల పోటీలలో పాల్గొని జయప్రదం చేస్తున్నారని చెప్పి మనం చేసుకుంటాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. న్యూ మారుతినగర్ కొత్తపేట నుంచి జై మందిర్ దగ్గర ఈ ముగ్గుల పోటీ ఎప్పుడు నిర్వహిస్తారు. నాగన్న గారు, రాహుల్ గారు ఇక్కడ చాలామంది ఆడవాళ్ళకు ఇంప్రెస్ అయ్యింది. పేపర్ ప్రకటన చూసి ఇట్లా చాలామంది వచ్చారు. కాలనీ పరంగా కానీ బాగా వచ్చారు. ఈసారి మాత్రం ఫుల్గా ఉన్నారు. ఎప్పుడు ఆడవాళ్ళకి ఎలాంటి ఇక్కడ మారుతినగర్లో అయితే ఎలాంటిది అంతా మంచిగా జరిగింది కాబట్టి వాళ్ళు ముందుకు వస్తుంటారు అడిగిందాడే. కాబట్టి అందరికీ అన్ని ప్రైజులు ఇచ్చి అందరినీ ఆనందపరిచే కార్యక్రమం ఇది వాళ్ళకి అని మేము మహిళా మండలి ఇది ఇట్లా ఉంది. ఇలా శ్రీలక్ష్మి మహిళా మండలి కొత్తపేట డివిజన్లో మొన్న నిర్వహించాము. అక్కడ ఇట్లా అది ఇట్లా విజయవంతం అయింది. కాబట్టి ఇది ఇట్లా విజయవంతం అవ్వాలని అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాగే అందరూ ఇయర్ వచ్చి ఈ పోటీలో పాల్గొని ప్రైజులు గెలుచుకోవాలని నా మనవి. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ మారుతినగర్ జైన్ మందిర్ దగ్గర. ఇక్కడ ముగ్గుల పోటీ చాలా ఇయర్స్ నుంచి జరుగుతుందండి. చాలా ఫుల్ కాంపిటీషన్తో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మంచి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. చాలా మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారు. మారుతినగర్, సత్యానగర్, దిల్షునగర్, చైతన్యపురి, నాగోల్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము ఇయర్ ఫస్ట్ టైం వచ్చాము. ఈ కాంపిటీషన్ కంపల్సరీ విన్ కావాలని ఎంటర్ అయ్యాము. సూపర్ అండి. హలో, నా పేరు విజిత అండి. ప్రతి సంవత్సరము కాంపిటీషన్లో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. ఈ సంవత్సరం కొత్తగా ఇదే ఫస్ట్ టైం అండి మేము పాల్గొనడం ఇక్కడ. కాకపోతే చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ చాలామంది లేడీస్ వచ్చి చాలా కంఫర్టబుల్గా చాలా చాలా ప్రైజులు ఇస్తారండి కంపల్సరీ. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారండి. ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తాం. ముగ్గులు వేసుకుంటాం, పొంగళ్ళు చేసుకుంటాం, బొబ్బెళ్ళు పెట్టుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తారు ఈ సంక్రాంతి పోటీ? 40 సంవత్సరాలు. నాకు 50 ఉంటాయండి. 40 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ముగ్గులు పోటీలు చేస్తూనే ఉన్నాయి. ప్రైజులు ఉంటాయా? ఉంటాయండి, ప్రైజులు ఉంటాయి. ప్రైజులు బాగానే ఇస్తారు. పోయిన సంవత్సరం ఇచ్చారు, ఈ సంవత్సరం. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి చోట మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రముఖంగా గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి మిరిదొడ్డి శైలజ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో పాల్గొన్న మహిళలు చక్కని ముగ్గులు వేసి రంగులతో ముస్తాబు చేసి చక్కగా ముగ్గులను తీర్చిదిద్దారు. తమ ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు కేటాయించారు. పోటీలో గెలిచిన వారికి ఆర్యవైశ్య సంఘ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శైలజ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు.